నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మా. సో మరి చాలా వరకు కూడా ఎవరైనా ఒక వ్యాపారం పెట్టాలి అంటే ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి, చిన్న అమౌంట్ తోటి అని అనుకుంటూ ఉంటాం. అలా ఇంటి నుంచి ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి, అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో, అంటే ఈ బిజినెస్ ఐడియాని సజెస్ట్ చేస్తారు సార్? సో మహిళలకి ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, భర్తకి తోడుగా, తర్వాత ఇంట్లో పిల్లలకి ఏదైనా ఉపయోగపడేటట్టుగా. సో వాళ్ళు వ్యాపారం ఉద్యోగంకి వెళ్తేనేమో ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయలేరు. అట్లాగే బయట ఎక్కడన్నా షాప్ పెట్టి వ్యాపారాలు పెట్టాలంటే కూడాను ఫీజిబిలిటీ కాదు, ఇంట్లో పిల్లల్ని వాళ్ళని వీళ్ళందరూ చూసుకునేదానికి. సో వ్యాపారం చేసి ఏదో ఒకటి సాధించాలి, సమాజంలో ఇబ్బంది పడకుండా, ఫ్యామిలీ ఎక్కడ నష్టపోకుండా, ఎవరికి ఇబ్బంది రాకుండా వాళ్ళు ఒక చేదోడు వాదుడుగా ఉండటానికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి ఏంటంటే మనకి చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంటాయి. సో కొన్ని రకాల సబ్జెక్ట్స్లో ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ మోడల్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రింటింగ్ మోడల్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల చాలా ఉన్నాయి. సరే, నేను ఈరోజు చెప్దాం అనుకున్న మోడల్ ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ. మహిళలకి ఈజియెస్ట్ సబ్జెక్టు, చక్కగా అలవాటు ఉన్న సబ్జెక్టు, వాళ్ళు ఏదైనా చేస్తే సమాజం యాక్సెప్ట్ చేసే సబ్జెక్ట్లో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చాలా బాగుంటుంది. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో కూడా నేను ఒక 50 to 100 ఐడియాస్ ఇవ్వగలను. ఈరోజు మనం ఏంటంటే స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఎండాకాలం ఈ మధ్య అయిపోయింది, కానీ ఎప్పుడు మన ఇళ్లలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కడైనా వెళ్తే మనం ఎవరిని ఇంటికి వెళ్తే ఏంటి, ఒక కాఫీయో టీయో ఇస్తారనుకుంటాం కదా. చాలాసార్లు ఈ మధ్య ఏమైందని సందర్భం ఏమైపోయిందంటే ఏదైనా చల్లచల్లగా చక్కగా తీపిగా పుల్లగా ఏదైనా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లోనూ ఉంటారు. అట్లాగే పిల్లలు కూడాను, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సాయంత్రం అయ్యేటప్పటికి ఎప్పుడైనా ఎన్నిసార్లు ఇచ్చినా తాగగలిగే ఒకే ఒక ఐటెం షర్బత్. ఎన్నిసార్లైనా, రోజుకి 4 సార్లు 5 సార్లు. అట్లాగే మనం బయట బళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడాను ఏదైనా షర్బత్ బండి కనపడితే దానిలో తాగుదామన్నట్టు ఇలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్యామిలీస్, మంచి ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఏంటంటే అట్లా రోడ్డు మీద షర్బత్లు అవి తాగలేరు. సో ఈ బిజినెస్ చాలా హై పొటెన్షియల్ ఉన్న బిజినెస్. ఈ షర్బత్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్, హమ్దర్ద్ కానీ, తర్వాత వీళ్ళు డాబర్ కానీ, గులాబ్ అని, ఇంకా ఎన్నో కంపెనీలు ఈ బిజినెస్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయి. సరే, మనం వాళ్ళ స్థాయిలో మనం చేయకపోయినా చిన్న ఒక 50,000 బిలోనే చాలా మంది మహిళలు చేసుకోవచ్చు. సో దీనిలో ఏంటంటే సుగంధ పాలతో షర్బత్ చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు ఈ మధ్య కర్నూలులో నన్నారి అనే ఒక చెక్కతో చేస్తున్నారు. ఒక కేజీ వాడు ఒక 1000 రూపాయలు కొన్న చెక్కతో ఒక 40 నుంచి 50 లీటర్ల షర్బత్. అది ఆరోగ్యానికి మంచిది, చాలా అంటే చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. అది బయట వాళ్ళు 100 గ్రామ్స్ వచ్చేసేసి 150 రూపీస్ అమ్ముతున్నారు షర్బత్. సో దాన్ని మళ్ళీ ఎవరైనా బండి మీద పెట్టుకుని అమ్ముకునేవాడు దాని కనుక ఈ 150 రూపీస్ పెట్టి కొనుక్కొని బండి మీద అమ్ముకునేవాడు కనీసం 20 బాటిల్స్ చేసుకుంటే అతను ఒక 400-500 సంపాదించుకుంటున్నాడు ఈ రోజుకి. వీళ్ళకి ఎంతలో అవుతుంది? 50 రూపీస్లో తయారైపోతుంది. సూపర్. ఏది ఆ 100 గ్రామ్స్ 50 రూపీస్లో తయారైన ఐటమ్ 150 రూపీస్. సో షర్బత్లో ఏంటి, రకరకాల లైమ్ జ్యూసు, పొమిగ్రానైట్ జ్యూసు, తర్వాత ఈ మన ఆరెంజీ, ఇట్లా ఎక్కువగా లైమ్ బేస్డ్ షర్బత్సే ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిలో రకరకాల ఫ్లేవర్స్ ఏంటంటే మనం కనుక న్యాచురల్ ఫ్లేవర్స్ ఇస్తూ, ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ అయితే కంపల్సరీ. ఇక్కడ 2 రకాల షర్బత్స్ ఉంటాయి. షెల్ఫ్ లైఫ్ మనం బయట పెట్టుకునే షర్బత్స్ కంటేనేమో ఈ సోడియం సోబరైట్ అని, తర్వాత సల్ఫ్యూరిక్ ప్రిజర్వేటివ్స్, కొన్ని ఆక్సైడ్స్, సల్ఫ్యూరిక్ ఆక్సైడ్స్, శాచురిన్స్, ఇవన్నీ కలపాల్సి వస్తుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే టైప్ ఆఫ్ ఐటమ్కి అయితే ఏంటంటే కొంచెం మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ వాడుకోవచ్చు. సో మనం షెల్ఫ్ లైఫ్ని బట్టి, మార్కెట్ రిక్వైర్మెంట్ని బట్టి, సో దీన్ని ఏంటంటే ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక 50,000 రూపాయల లోపల వాళ్ళకి ఒక జ్యూసరు, తర్వాత వాళ్ళకి దగ్గర ప్యాను, వాళ్ళకి ఆల్రెడీ స్టవ్ అన్ని ఇంట్లో ఉంటాయి. ప్రత్యేకంగా యాక్చువల్లీ 50,000 ఊరికే అన్నాను, కానీ అసలు ఏమి ఇన్వెస్ట్మెంట్ చెప్పాలంటే ఆ రా మెటీరియల్ కోసం, తర్వాత వీళ్ళు మార్కెటింగ్ కోసం, ఒక ఫ్లైయర్ కోసం, ఇంటి దగ్గర ఉన్న షాపులకో వీళ్ళు ఎవరికొరకు సప్లై చేసుకోవచ్చు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే చాలా దగ్గరగా అన్నిటికీ షాప్స్కి సప్లై చేసుకోవచ్చు. వాళ్ళు రోజు వెళ్ళే సూపర్ మార్కెట్లో మేము ఇట్లా మహిళల్ని ఎంకరేజ్ చేసే చాలా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ ద్వారా చాలామందికి ఈ మహిళలకి సపోర్ట్ దొరుకుతుంది. ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ తీసుకుని కనుక వీళ్ళు కనుక షాప్ దగ్గరికి వెళ్తే ఇలా పలానా ఎంఎస్ఎంఈ నేను సర్టిఫైడ్ అనగానే వాళ్ళకి అక్కడ మార్కెట్ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. చిన్న షాపుల్లో సప్లై చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాపుల్లో ఈ ఐటమ్ని సెల్ఫ్లో పెట్టి సప్లై చేసుకోవచ్చు. తర్వాత హోటల్స్ ఉంటాయి, చిన్న హోటల్స్, జ్యూస్ పాయింట్స్ ఉంటాయి, బళ్ళు ఉంటాయి. అంటే ఆ మహిళ వెళ్ళకపోవచ్చు, ఆ మహిళ ఏం చేయొచ్చు అంటే తన కొడుకో ఇంటి దగ్గర కొంచెం ఎడ్యుకేషన్ చదివి
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ అబ్బాయో లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన పిల్లలో ఎవరినో ఒక కుర్రాడిని ఒక మార్కెటింగ్ కోసం ఒక్కసారి పెట్టుకుంటే అతను ఒక నెలలో 4-5 రోజులు తిరిగితే చాలు. ఎంత తయారు చేస్తారు వీళ్ళు? 50,000 రూపాయలు బడ్జెట్తో ఎన్ని బాటిల్స్ తయారవుతాయి? జనరల్గా ఏంటంటే 100 గ్రామ్స్, ఇప్పుడు 750 గ్రాములు, ఇప్పుడు హమ్దర్ద్ ఉంది, వాళ్ళ షర్బత్ ఏంటంటే నేను నన్నారిదైతే అంత రేట్ ఉందని చెప్పాను, కానీ మిగతా ఫ్రూట్ జ్యూస్ బేస్డ్గా ఏదైతే షర్బత్లు ఉన్నాయో అవి మార్కెట్ రేట్లోనే ఒక 750 ml వచ్చేసేసి 150 to 175 రూపీస్ ఉంటున్నాయి. సో మనకు వచ్చేసేటప్పటికి 40-50 రూపీస్లోనే అవి తయారవుతాయి. కాబట్టి ఎవరినైనా మనం పెట్టుకుని ఒక బయట అంటే ఫస్ట్ అసలు కిట్టి పార్టీస్ ఉంటాయి కదా, అవును, కిట్టి పార్టీలోనే ఆమె స్టార్ట్ చేసింది అనుకో. ఇవాళ చాలా మంది మహిళలు ఇప్పుడు విలేజెస్ లో అయితేనేమో ఈ డాక్రా గ్రూప్స్ కానీ ఇంకో గ్రూప్స్ కానీ మహిళల గ్రూప్స్ ఉంటాయి టౌన్స్ లో. సో టౌన్స్ అండ్ సిటీస్ లో ఏమైపోయిందంటే కిట్టి పార్టీ కల్చర్, చిన్న ఫ్యామిలీస్ కూడా, పెద్ద ఫ్యామిలీస్, అక్కడే ఒక 10 మంది 20 మంది మహిళలకి వీళ్ళు ప్రతి కిట్టి పార్టీలో వీళ్ళు జ్యూస్ ని సప్లై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మాకు కావాలి ఇంటి దగ్గరది కదా, బ్రాండెడ్ ప్రోడక్ట్ అయినా సరే డేంజర్ ఉంటుందనే భయం ఉంటుంది, తెలియని కొట్లో ఉన్న డేంజర్ అని ఉంటుంది. ఇంట్లో తయారు చేసిన ప్రోడక్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే సో దీనికి ఈజీ, అసలు దీనికి టెక్నాలజీ అవసరం లేదు. స్టవ్ ఉండాలి, ఇది ఉండాలి, పంచదార కరగబెట్టావు, ఆ పంచదార కరగబెట్టి దాని తర్వాత దాన్ని గుడ్డలో వడగొట్టిన తర్వాత ఈ జ్యూస్ తయారు చేసి పెట్టుకున్న దాన్ని దానిలో కలిపేయటం, సిట్రిక్ యాసిడ్ లేకపోతే మిగతా ప్రిజర్వేటివ్స్ కలిపేయటం మన షెల్ఫ్ లైఫ్ కోసం ఎంతగా దాని ప్రకారం కలిపేయటం. చక్కగా బాటిల్స్ బేగం బజార్ లాంటి చోటుకి వెళ్తే బాటిల్స్ దొరుకుతాయి, చిన్న స్టిక్కర్స్ బయట ఎక్కడ దొరుకుతాయి, అన్నీ కూడా చాలా. ఈ బాటిల్స్ ప్రొక్యూర్మెంట్ ఒక 1000 తయారు చేసి పెట్టుకుంటాం బాటిల్స్, స్టిక్కర్స్ ఒక 1000 ముందు, తర్వాత పంచదార ఇల్లు మిగతా అన్ని మన ఇంట్లోనే ఉన్నాయి. తర్వాత బాయ్ ఎవరో వెళ్ళాలంటే లేడీయే 50% మార్కెట్ చేసుకోగలదు, ఆమె వెళ్ళలేదు అనుకుంటే ఎంత ఉంటుంది సార్ ఇందులో ప్రాఫిట్ మార్జిన్? ప్రాఫిట్ చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక లెట్స్ సే ఒక 100 లీటర్స్ తయారీ అనుకుందాం, ఫ్రూట్ జ్యూస్ బేస్డ్గా అయితే 100 లీటర్స్ తయారీ చేసినా కూడాను ఆమెకు ఒక 20,000 ఎక్స్పెండిచర్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఆమె రిటైల్ ప్రైసే దీన్ని అరౌండ్ 1 lakh రూపీస్కి ఆమెకు అమ్ముకోవచ్చు దాన్ని. సో ఈ ఖర్చులు అన్నీ తీసేసినా కూడా ఒక 1 lakh రూపీస్ టర్న్ ఓవర్ చేయగలిగితే 1 lakh అక్కర్లో ఆమెకు పెట్టుబడి. ఇప్పుడు 20,000 రూపాయలతో ఈరోజు కొన్నారు, మార్కెట్లో ఇచ్చేశారు, క్యాష్ అండ్ క్యారీ, లోన్ ఎవరికి ఇది ఇవ్వద్దు, క్రెడిట్ ఇవ్వద్దు. క్యాష్ అండ్ క్యారీ బిజినెస్లో ఏముంటుంది, ఆటోమేటిక్గా మళ్ళీ 4-5 సార్లు సైకిల్ని రొటేషన్ చేయగలిగితే ఇదే 20,000 30,000, 20,000 ఫిక్స్డ్ అసెట్స్, ఒక 20-30,000 వర్కింగ్ క్యాపిటల్, ఒక 1 lakh రూపీస్ టర్న్ ఓవర్ చేసుకోగలిగితే 40-50,000 ఖర్చులు పోయిన 50,000 రూపీస్ పర్ మంత్ సాలిడ్గా నీట్గా హ్యాపీగా. 200 లీటర్స్ అంటే అసలు నథింగ్. ఆమె ఉన్న సర్కిల్లోనే ఒక 20 లీటర్లు 30 లీటర్లు పోతాయి. తర్వాత కుర్రాడు, నేను చెప్పాను కదా, కుర్రాడికి నెలకు ఒక 5,000 ఇవ్వు, వారం రోజులు తిరుగుతాడు అంతే, అతను ఎక్కువేమీ తిరగక్కర్లేదు. వాడు ఒక స్కూల్లో కాలేజీలో చదువుకునే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు ఉంటారు కదా ఇళ్ళ దగ్గర, మన అబ్బాయి ఉండొచ్చు లేదంటే బయట పిల్లలు ఉండొచ్చు, ఒక 5,000 ఇస్తానరా వెళ్ళి చేసుకురా, మిగతా 5,000 ఫిక్స్డ్ ఇస్తూ, చూడండి మార్కెటింగ్ ఐడియా, 5,000 ఫిక్స్డ్ ఇస్తూ మళ్ళీ టర్న్ ఓవర్ ఏదన్నా తీసుకొస్తే దాని మీద కొంత పర్సంటేజ్. సో వాడు మినిమం 5,000కి ఏమో మినిమం వర్క్ జరుగుద్ది, తర్వాత టర్న్ ఓవర్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డిజిటల్ మీడియా, ఇక ఎక్కడైనా వాళ్ళ దీనిలో ప్రమోట్ చేసుకోవచ్చు. ఈవెన్ స్విగ్గీ మార్ట్లో దానిలో కూడా వీళ్ళు సప్లై చేయడానికి పెట్టుకోవచ్చు. ఇట్లా రకరకాల మీడియాస్లో వీళ్ళు పెట్టుకుని చేసుకోవచ్చు. ఇది చాలా చక్కగా ఈవెన్ ఎంత మార్కెట్ ఉందంటే ఇప్పుడు మనం ఇది చూసేసి అనుకుందాం, ఇది చూసి ఒక ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం 10,000 మంది మొదలు పెట్టారు అనుకుందాం. నేను చెప్తున్నా కదా, 1,00,000 మంది మొదలుపెట్టిన బిజినెస్ రన్ అవుతుంది. 1,00,000 మంది కాదు, ఇంకా 2 లక్షల మంది మొదలుపెట్టిన ఇది ఐడియాని అనంతమైన బిజినెస్ ఉంది. ఎవరు ఎంత చేసుకుంటే అంత బిజినెస్ ఉంది. మరి ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, గైడెన్స్ కావాలి, ఎలా సార్, ఎలా అప్రోచ్? ఇప్పుడు ఇది సంప్రదించాలంటే ఏంటంటే ఇప్పుడు కింద స్క్రోలింగ్ నెంబర్ అవుతుంది కదమ్మా, దాన్ని సంప్రదిస్తే ఇంకా ఫుడ్ బిజినెస్లోనే చాలా ఐడియాస్ మనం ఇవ్వగలం. నాట్ ఓన్లీ ఫుడ్ బిజినెస్, ఇంకా అదర్ ఇండస్ట్రీస్లో కూడా ఒక మహిళలు కానీ ఇంకోళ్ళు కానీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా దీన్ని ముందుకు అభివృద్ధి చెందాలి, ఇంకేదైనా చెందాలంటే కూడా మన కనుక సంప్రదిస్తే సో మనం మిమ్మల్ని సుమన్ టీవీ ద్వారా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో ఇంకా బెటర్ గైడెన్స్ని మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.